హైదరాబాద్ లో మరో దారుణ హత్య. మనిషి ఎంత నీచంగా మారుతున్నాడో రోజు జరుగుతున్న దారుణాలను చూస్తే సమాజంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. బోడుప్పల్ హత్య కేసుపై డీసీపీ పద్మజారెడ్డి చెప్పిన హత్యా తాలూకు విషయాలు అయితే భయపెట్టేలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు, కానీ మహేందర్ రెడ్డి తాను స్వాతిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. కులాలు వేరు కావడంతో మహేందర్ రెడ్డి ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ చివరకు పెద్దలను ఒప్పించారు. అయినా కూడా మహేందర్ రెడ్డి వైపు నుంచి ఫ్యామిలీ మద్దతు లేదు. అయినా సరే ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు స్వాతి అంటే నాకు ప్రాణమన్న మహేందర్ ఆ తర్వాత ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. ఎంతలా అంటే ఓ సైకోలా మారిపోయాడు. ఆ సైకో తత్వం ఎంతుందంటే ఈ స్టోరీ వింటే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కి ఇద్దరు వచ్చారు. ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలనుకున్నారు. అలాగే బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్ లో ఉంటున్నారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. స్వాతి పంజాగుట్టలోని కాల్ సెంటర్ లో పనిచేస్తుంది. అయితే పెళ్లైన 3 నెలల తర్వాత మహేందర్ రెడ్డిలోని ఉన్మాది బయటకొచ్చాడు. చిన్న చిన్న విషయాలకే ఇద్దరు గొడవ పట్టం మొదలు పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. వారి గొడవ పోలీస్ స్టేషన్ల వరకు చేరింది. ఏడాదిలోనే 4 సార్లు పోలీసులు కౌన్సిలింగ్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ మహేందర్ రెడ్డికి స్వాతి మీద అనుమానం. ఆమె ఫోన్ మాట్లాడితే చాలు అనుమానించేసేవాడు. తాను కాల్ చేసినప్పుడు బిజీగా వచ్చినా సరే అనుమానంతో రగిలిపోయేవాడు. అయితే స్వాతి గర్భం దాల్చింది. అయితే అతనికి ఎక్కడో అనుమానం. తన వల్లే స్వాతి గర్భం దాల్చిందా లేదా అనే అనుమానంతో పిచ్చివాడయ్యాడు. చివరకు పిచ్చి పిచ్చి కబుర్లన్నీ చెప్పాడు. స్వాతి కడుపులో పెరుగుతుంది, తన బిడ్డ కాదోమనన్న అనుమానంతో పిచ్చితో గర్భం తీయించేశాడు. ఆ విషయంపై కూడా ఇద్దరికి గొడవలు జరిగాయి. నాటి నుంచి ఆ గొడవలు అవుతూనే ఉన్నాయి. మళ్ళీ రెండోసారి స్వాతికి గర్భం వచ్చింది. తాను భార్యతో సంసారం చేస్తున్నా కూడా అతనికి నమ్మకమే లేదు. మళ్ళీ అనుమానించాడు. గర్భం దాల్చడంతో డాక్టర్ దగ్గరికి వెళ్దామని స్వాతి భర్తను కోరింది. కానీ ఆ విషయంలోనే మహేందర్ రెడ్డి తన అనుమానాన్ని బయట పెట్టాడు. ఏ స్త్రీ అయినా కూడా గర్భం దాలిస్తే భర్త స్వాంతన కోరుకుంటుంది. ఇద్దరు సంతోషాలు పంచుకుంటారు. కానీ మహేందర్ రెడ్డి భార్య పట్ల మానవత్వం లేకుండా మాట్లాడాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. అది కాస్త తీవ్రమైంది. ఆగస్టు 22న ఇద్దరు తీవ్రంగా గొడవ పడ్డారు. భార్య మీద అనుమానం అతన్ని ఉన్మాదిలా మార్చేసింది. నిజంగా భార్య వద్దనుకుంటే ఆమెతో దూరంగా జరిగితే సరిపోయేది. కానీ నా భార్య వేరే వ్యక్తి వల్ల గర్భవతి అయింది, ఆమెను చంపేయాలని ఊహాజనిత ఆలోచనలతో సైకో అవతారం ఎత్తాడు. ఎలాగైనా సరే స్వాతిని చంపేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుందనే స్థితికి చేరుకున్నాడు. హత్య ఎలా చేయాలనేది కూడా ప్లాన్ చేసుకున్నాడు. సరిగ్గా మీర్పేటలో ఆర్మీ మాజీ ఉద్యోగి గురుమూర్తి తన భార్యను క్రూరంగా చంపిన ఘటన మాదిరిగానే చేయాలనుకున్నాడు. గురుమూర్తి అత్యంత హేయంగా భార్యను చంపి మొక్కలు చేశాడు. ఆ మొక్కలన్నీ కూడా చెరువులో వేశాడు. సేమ్ టు సేమ్ అదే మటను ఫాలో అవ్వాలనుకున్నాడు మహేందర్ రెడ్డి. అంటే సమాజంలో జరిగే దారుణాలు మరిన్ని జరిగేందుకు ఆస్కారం కలిగిస్తుందనడానికి ఇదో ఉదాహరణ. గురుమూర్తి లాంటి సైకోను ఫాలో అయ్యాడు సైకోలా మారిన మహేందర్ రెడ్డి. భార్యను చంపిన తర్వాత మొక్కలు చేసేందుకు పదునైన హాక్సా బ్లేడ్ ను బోడప్పల్లో కొన్నాడు. ఎలాగూ ఇంట్లో గొడవ వస్తుంది, ఆ గొడవలోనే చంపాలనేది ప్లాన్. అనుకున్నట్టుగానే ఆగస్టు 23వ తేదీ ఉదయం ఇద్దరికి గొడవ మొదలైంది. భార్య తనను ఎదిరించగానే ఆమె మీద చేయి చేసుకున్నాడు. ఆమె ఎందుకు కొడుతున్నావని నిలదీసింది. అయితే ఆమె స్పృహ కోల్పోయేలా బలంగా ఆమె తల మీద కొట్టాడు. అంతే. ఆ తర్వాత స్వాతి ఓ గర్భిణి అన్నది కూడా చూడలేదు. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపేయాలనుకున్నాడు నీచుడు. స్వాతి మీద కూర్చొని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. స్వాతి చనిపోయిందా లేదా అని చాలాసేపు ఎదురు చూసి నిర్ధారణ చేసుకున్నాడు. పల్స్ లేదు, గుండె కొట్టుకోవడం లేదు, కాబట్టి చనిపోయిందనుకున్నాడు. ఆ తర్వాత మొక్కలు చేయాలనుకున్నాడు మహేందర్ రెడ్డి. కానీ అది అంత సులభం కాదనుకున్నాడు. ఎందుకంటే ఇల్లంతా రక్తం అంటుతుంది, పోలీసులకు దొరికిపోతాననుకున్నాడు. తన కారులోనే దూరంగా తీసుకెళ్లి మూసీలో వేయాలనుకున్నాడు. ఎందుకంటే మూసీలో ఇప్పుడు ప్రవాహం పెరిగింది. కానీ రాత్రి సమయంలో వీలు కాదు. ఎక్కడో ఓ చోట పెట్రోలింగ్ ఉంటుంది. తాను దొరికిపోతానని భావించాడు. అలాగే ఎవరైనా స్థానికులు చూసినా కూడా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. పైగా సీసీ కెమెరాల్లో తన కారు రికార్డ్ అవుతుంది. దీంతో ప్లాన్ మార్చుకున్నాడు. మళ్ళీ తన హత్యల గురువు గురుమూర్తి స్టైలే ఫాలో అవుదాం అనుకున్నాడు. శరీరాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేశాడు. తల, కాళ్ళు, చేతులు, మొండెం భాగాలను కట్ చేశాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద కవర్లను కొనుక్కొచ్చాడు. వాటిలో మూట కట్టాడు. స్మెల్ రాకుండా కిటికీలు తీసి ఇల్లంతా శుభ్రంగా కడిగాడు. స్ప్రే చల్లేశాడు. ఒక్కో కవర్ ను ఒక్కోసారి మూసీలో పడేశాడు. అలా 3 సార్లు పడేసొచ్చాడు. కానీ 4వ పెద్ద భాగమైన ఛాతీ ఇంట్లోని పెద్ద కవర్ లో ఉంది. దాన్ని దాచిపెట్టేశాడు. ఇక అప్పటికే ఓ రోజు అయిపోయింది. ఇక అయితే స్వాతి మిస్సింగ్ ను కప్పిపుచ్చాలనుకున్నాడు. మరదలు చంద్రకళకు ఫోన్ చేశాడు మహేందర్ రెడ్డి. తన భార్య స్వాతి కనిపించడం లేదు, మిస్ అయింది, ఫోన్ కూడా కనెక్ట్ కావడం లేదని చెప్పాడు. తనతో గొడవ పడి వెళ్లిపోయిందన్న రీతిలో ఆమెకు చెప్పుకొచ్చాడు. కానీ చంద్రకళకు అనుమానం కలిగింది.
ఎందుకంటే చాలా రోజులుగా మహేందర్ రెడ్డికి స్వాతికి గొడవలు జరుగుతున్నాయి. స్వాతి ఆమెకు కూడా మహేందర్ రెడ్డి ప్రవర్తన గురించి చెప్పింది. దీంతో దిల్సుఖ్ నగర్ లోనే ఉంటున్న గోవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఓసారి ఇంటికెళ్లి చూడమని కోరింది. ఈ లోపు స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లికి ఓ మెసేజ్ పెట్టాడు. మేం బాగానే ఉన్నాం, భోజనం చేశామని మెసేజ్ పెట్టాడు. గోవర్ధన్ రెడ్డి సడన్ గా మహేందర్ రెడ్డి ఇంటికెళ్లాడు. ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఏం జరిగిందని అడిగాడు. స్వాతి ఎటు వెళ్ళిందో తెలియడం లేదు, మేమిద్దరం గొడవ పడ్డాం, నేను ఆ మీద చేయి చేసుకున్నాను, కోపంతో బయటకు వెళ్ళిందని చెప్పాడు. మహా యాక్టింగ్ చేశాడు. కానీ ఇంట్లో పరిస్థితి చూసి గోవర్ధన్ రెడ్డికి అనుమానం కలిగింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేద్దాం పద అన్నాడు. దీంతో మహేందర్ రెడ్డి కాస్త భయం పట్టుకుంది. కానీ మంచి నటనతో తప్పించుకోవాలనుకున్నాడు. ఏమీ తెలియనట్టే బాధ నటిస్తూ గోవర్ధన్ రెడ్డితో కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ తన భార్య కనిపించడం లేదని చెప్పాడు. కానీ మీ లొకేషన్ మేడిపల్లి పిఎస్ పరిధిలోకి వస్తుందని అక్కడికి పంపించారు. మేడిపల్లి పోలీసులకు గోవర్ధన్ రెడ్డితో కలిసి మహేందర్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చాడు. ఇక గోవర్ధన్ రెడ్డి కూడా తాను ఇప్పుడే వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చాను, చంద్రకళ నాకు కాల్ చేసిందని చెప్పాడు. నేను కూడా ఇంటికెళ్ళి అడిగాను, నాకు కూడా స్వాతి కనిపించడం లేదని పోలీసులకు ఆయన వివరించి చెప్పారు. కానీ మేడిపల్లి పోలీసులు అతను ఫిర్యాదు చేస్తున్నప్పుడే అనుమానించేశారు. దీంతో పలుమార్లు తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించడంతో తడబడ్డాడు. మొదట బాగానే ఏమీ ఎరుగినట్లు నటించిన మహేందర్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులకు అనుమానం కలిగిందని అర్థం చేసుకున్న మహేందర్ రెడ్డి తానే చంపానని చాలా కూల్ గా ఒప్పుకున్నాడు. దీంతో అతని పక్కనే ఉన్న గోవర్ధన్ రెడ్డి ఒక్కసారిగా వణికిపోయాడు. అతన్ని తీసుకొని మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు సెర్చ్ చేశారు. ఒక సంచిలో స్వాతి ఛాతి భాగం అలాగే ఉంది. దాన్ని కలెక్ట్ చేసుకున్నారు పోలీసులు. ఇక ఫోరెన్సిక్ క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించారు. మొండానికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు తాను పడేసిన శరీర భాగాల లొకేషన్లను పోలీసులకు చూపించాడు. పోలీసులు వాటి కోసం మూసీ నదిలో గాలిస్తున్నారు. కానీ కొద్ది రోజులుగా వర్షాలు పడుతూ ఉండడంతో మూసీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. పోలీసులకు ఎలాంటి శరీర భాగాలు దొరకలేదు. అయితే అప్పుడే పోలీసులకు మరో విషయం తెలిసింది. గతంలో ఇతడి వేధింపులు తట్టుకోలేక కామారెడ్డి కూడా పోలీస్ స్టేషన్ లోనే స్వాతి అతడిపై ఫిర్యాదు చేసింది. అతని మీద 498A కేసు కూడా నమోదైంది. కానీ కేసులకు భయపడి మళ్లీ స్వాతితో సఖ్యతగా ఉంటానని చెప్పి తీసుకొచ్చాడు నీచుడు. కులాంతర వివాహం కావడంతో మహేందర్ రెడ్డికి ఎవరు సహకరించలేదు. ఇటు ఆ మీద అనుమానం. మరోవైపు కులం కాని మహిళ అనే కులపిచ్చి కూడా అతని మనసులో ఉంది. దీంతో అన్ని కలిసి ఉన్మాదిలా మారాడు. చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిని గర్భవతి అని కూడా చూడకుండా హత్య చేశాడు. ప్రేమ పేరుతో 4 ఏళ్లు వెంటపడ్డాడు. కానీ ఏడాదిలోనే 4 సార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మహేందర్ రెడ్డి 25 ఏళ్ల తన భార్యను హత్య చేసి జైలుకెళ్లాడు. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని లొంగ తీసుకుని తమ బిడ్డను తమకు దూరం చేసిన మహేందర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రాణాలే తీశాడంటూ స్వాతి తండ్రి రాములు మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బోరున వెలపించేస్తున్నారు. పెళ్లైన నెల రోజుల నుంచే వేధించడం మొదలు పెట్టాడని, ఇప్పుడు గర్భవతిని కూడా తెలిసి దారుణంగా హతమార్చాడంటూ రోధించారాయన. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా బిడ్డ బాగుంటే చాలనుకున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. అతన్ని ఉరి తీయాలంటున్నారు. మరి ఈ మహేందర్ రెడ్డిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ కి చెందిన వాళ్ళు. అతను రెడ్డి కాస్ట్, ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ క్యాస్ట్. సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్. తర్వాత పెళ్లి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము. ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా, అతను ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది. ఇక్కడ మనకు ఫస్ట్లో చిలకానగర్లో ఉండేవాళ్ళు. దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు. మళ్ళీ ఈ 1 year 4 monthsలోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిలకానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడుప్పల్కి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది. అయితే ఇది వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడము, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత, క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము, చిన్న చితక వాటికి ఇద్దరు గొడవ పడడం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు
ఆ 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొనే ఉంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేశాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ 1 యాక్సా బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి తల గురించి ఒకసారి, కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి 3 సార్లు కూడా తిరిగి వాటిని చేశాడు. ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫెస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్. పిల్లని కూడా దావకాన చూపించకపోతే గవర్నమెంట్ చూపించుకుంటుందంట, అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్న మొన్న తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నన్న వద్దు నిన్ను మంచిగా చూస్తే సార్ మంచిగా ఉంటుండని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్. ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పోనుండేవాడు. అందరు పెళ్లి చేసిరుగా సారు, వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడరంట. పిల్ల ఫోన్ చేసి ఎవడని కత్తా మా ఓలా ముష్టి అంట. అట్లా దానికి ఆ రీతి లేదు. ఆ దుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పుగా ఒప్పో నా పిల్లని ఎట్లా పుట్టుకుంది, ఎట్లా చేసింది. బ్యాగ్ మాట్లాడింది సార్, మంచిగా ఉండు అట్లా చెప్పింది. అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది, హాయ్ అని చెప్పి పెట్టింది. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది, నేను రిప్లై చేయలేను. ఇక పడుకున్నా. ఇక అంటే ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అక్కకు పిచ్చిలేసిందని చెప్పిండు. నేనేం చేసిన నమ్మి బయటికి వచ్చిన. నేను కాల్ చూసినాక డౌట్ వచ్చింది. నేనేం చేసిన మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన. మా అక్కకు కాల్ చేసి తిన్నావా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు. నేనేం చేసిన మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు, ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అన్న. అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే అమ్మకి చెప్పకు, డాడీకి చెప్పక అని చెప్పేసి అన్నది. ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినావు, మా చెల్లెల దగ్గర పోవడానికి కారణం ఏందని చెప్పేసి అడిగింది. అంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీది మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఇట్లా చంపిండు. అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పియాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. చచ్చిపోతాం మేమైతే బతుకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. అది చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుక అని గురి శిక్ష చేపిస్తే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం. అందరం చచ్చిపోతాం. మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతకరు. వాళ్ళు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు. మేము ఇక బతికి ఏం లాభం లేదు అని గురి శిక్షేసి మా వాళ్ళు ఎట్లా ఇక నేను చూసుకొని ఉండగలుగుతా.